వాళ్ళు వెళ్ళిపోయినట్లు నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని యేసయ్య అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను రెండో మాట చెప్తామండి. రెండవ కారణం ఏంటో చెప్తారు. యేసువారు వారికి చెప్తున్నాడు, అబ్బాయి అసలైన ఆహారం అంటే నేను పెట్టిన రొట్టె కాదు, నేను ఇచ్చిన చేపలు కాదు, నేను ఇచ్చిన ద్రాక్షారసం కాదు, నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటిది కాదు, రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినటువంటిది కాదు. నిజమైన ఆహారం ఏంటో తెలుసా? నా శరీరమే ఆహారము, నా రక్తమే పానము. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగండి, అప్పుడు మీరు నిత్యజీవం కలిగిన వారై ఉంటారంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? 60వ వచనం చదవండి ఒకసారి, 60వ వచనం చూడండి ఒకసారి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎలాగట? ఇది ఏంటట? కఠినమైన మాట. రెండవ కారణం, మొట్టమొదటి కారణం భౌతికమైన కారణాల వల్ల వారు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి ఆశలు నెరవేరకపోవడం వల్ల వారు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను మాట చెప్పడం, ఇందాక మాట చెప్పడం మర్చిపోయాను. ఈ భౌతికమైన శరీరములో రోగాలు ఉండొచ్చు, పోవచ్చు, ఆశీర్వాదం ఉండొచ్చు, పోవచ్చు, ధనం ఉండొచ్చు, పోవచ్చు. కానీ మనం పరలోకమందున్న దేవుని వైపు చూస్తూ పరలోకం చేరాలన్న ఆశతో యేసు దగ్గరికి వస్తే మనం నిత్యముగా ప్రభువుని వెంబడించగలుగుతాము. శరీరం క్షీణించిపోయిన యేసుని వెంబడించగలుగుతాము. భౌతికమైన ఆశలు నెరవేరకపోయినా యేసుని వెంబడిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది అంటున్నారు, ఈ మాట కఠినమైన మాట. ఏంటట? ఏదది? యేసువారు చెప్పిన మాట కఠినమైన మాట. ఇది చాలా కఠినంగా ఉందండి. ఈ మాట ఎలాగంటాం? ఇది చేయటం ఎలాగవుతుంది? జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు రెండవ పర్యాయం, రెండవ కారణం, అనేక మంది యేసయ్యను విడిచిపెట్టడానికి రెండవ కారణం ఏంటి తెలుసా? యేసయ్యను విడిచిపెట్టడానికి రెండవ కారణం వాక్యము కఠినంగా అనిపించటం. ఏంటది? వాక్యము కఠినంగా అనిపించటం. కఠినంగా అనిపించడం అంటే వాక్యం అని నా కోసమే చెప్పాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన వాక్యమట 2 అంచులు కలిగిన ఖడ్గం వంటిదట. ఆ యొక్క ఖడ్గం ఎలాగదా? ఎముకలను చీల్చుకుని మూలుగులను సహిత విభాగించినంతగా దూరుతుందట. అంటే ఆయన వాక్యము మన శరీరాత్మలను సహితము, ప్రాణాత్మ శరీరాలు సహితము చీల్చుకుంటూ వెళ్తుంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, ఆయన మాట నీ వాక్యము ధ్యానించగా నాలో మంట పుట్టెను అని రాస్తాడు. ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తే ఏమవుతుందంట? మంట పుడుతుందట. ఏం పుడుతుంది? మంట పుడుతుంది. చాలామందికి వాక్యం విన్నప్పుడు మంట వచ్చేస్తుంటుంది. కొంతమంది సేవకులు మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, కొంతమంది అట్లా ప్రార్థనకి ఎందుకు మానేస్తారు తెలుసా? బైబిల్లో వాక్యం చెప్పడం మానేసి పాస్టర్ గారు అంత మాటలు తాగొద్దు అంటున్నాడు. తాగుబోతులు అందరూ కూడా ఎందుకు ప్రార్థన మానేస్తారంటే, మరి వాక్యంలో ఏం చెప్తాం? మేమేం చెప్తాం? అయ్యా చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పాలి. చెడు వ్యసనాల్లో ఉన్న వాళ్ళకి ఏమలా ఉంటుంది? గుండుల్లో చెప్పట్లేదు, గుండుల్లో మంట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? రేపు నుంచి చెప్పట్లేదు. అంతే. ఈ మాట కఠినమైనదే, మా వల్ల కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను, హల్లెలూయా. చాలామంది వాక్యాన్ని స్వీకరించలేక, వాక్యాన్ని అర్థం చేసుకోలేక, వాక్యం అంగీకరించలేక, వాక్యములకు మనసులో చోటివ్వలేక అనేక మంది యేసయ్యను విడిచిపెట్టేవారు ఉన్నారు. ఆయన మాట అద్దము వంటిదటండి. హలో, ఎలాంటిది? మనం ఎలాగున్నామో కరెక్ట్గా చూపించింది వాక్యం. ఆ వాక్యము అద్దము వంటి వాక్యం మనం చూసినప్పుడు మనం సరి చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెప్తాను. ఒకవేళ మీరు అద్దం దగ్గరికి వెళ్ళారు ప్రార్థనకు వచ్చేటప్పుడు, వదిలేండి, ప్రార్థనకు వచ్చినప్పుడు ఎలాగైనా వచ్చేస్తారు. పెళ్ళికి వెళ్ళేటప్పుడు అద్దం చూసుకుంటున్నారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు అద్దం చూసుకున్నప్పుడు అద్దంలో మీ ముఖం చాలా అందంగా పౌడర్ రాసేసి, మేకప్ వేసేసి, ఐబ్రో చేయించేసి, నగలంతా పెట్టేసినట్టు కనబడింది అనుకోండి. అవన్నీ మీరు పెట్టుకోలేదు, అవన్నీ మేకప్ వేయలేదు, అలా కనబడింది అనుకోండి ముఖం. అమ్మయ్య తొందరగా ఉన్నాను అందుకు వెళ్ళిపోతారా? అలా వెళ్ళిపోతే నష్టం ఎవరికి? ఇప్పుడు ఆ అద్దాన్ని మెచ్చుకుంటారా మీరు? ఆ అద్దాన్ని ఇష్టపడరా? మీరున్న అందం కంటే ఎక్స్ట్రా అందం చూపించే అందాన్ని
మీరు మెచ్చుకుంటారా మెచ్చుకోరా? మెచ్చుకోరా? ఎందుకు మెచ్చుకుంటారా? నేను ఉన్న అందం కాకుండా వేరే అందం చూపిస్తే అలాగనే ఒక దరిద్ర ముఖం వేసుకుని, ఆధార్ కార్డులో ఉన్న ముఖం వేసుకుని పెళ్ళికి వెళ్ళిపోతే పెళ్ళిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే అలాగొచ్చేసేటి తల దూకోలేదేంటి? అయ్యయ్యో అద్దంలో చూసుకున్నప్పుడు తల దూకున్నట్టు కనబడింది. అదే మొఖం కూడా పౌడర్ రాసుకొద్దా, అయ్యయ్యో అద్దం చూసుకున్నప్పుడు పౌడర్ కాసుకున్నట్టు కనబడింది. అప్పుడు మీరు వచ్చి ఇంటికి వచ్చి అద్దాన్ని ఏం చేస్తారండి? బదలు కొడతారా? హలో, బదలు కొడతారా? అంటే అర్థం చేయాల్సిన పని ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. వాక్యం చేసే పని ఏంటంటే నీవు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. నిన్ను సరి చేయడానికే వాక్యం అన్నది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, రాబోతున్న కాయాల్లో అపాయకారాలు వచ్చినప్పుడు, అపాయ దినాలు వచ్చినప్పుడు, కడవరి దినాలు వచ్చినప్పుడు చాలామంది అటండి వారికి ఇష్టమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారట. ఎవరిని? ఇష్టమైన బోధకులు అంటే మంట పుట్టించని బోధకులు. హలో, ఎవరిని? మంట పుట్టించని బోధకులు. వీళ్ళ వాక్యం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి పొరపి కొడుకురట, గాల్లో తేలుతున్నట్టు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ వాక్యం చెప్పరు, శుభ్రంగా నూనె పాముతూ ఉంటారు, శుభ్రంగా తేనె అంటిస్తూ ఉంటారు. అది తింటున్నా మనకు ఎలా ఉంటుందంటే అమ్మయ్య ఎంత బాగా చెప్పాడండి వాక్యం. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి తెలుసా? ఆధ్యాత్మికంగా నువ్వు దినదినము కృంగిపోవడమే తప్ప ఆధ్యాత్మికంగా బలపడే అవకాశమే లేదు. ఈ అర్థం ఎలాంటిదో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్న అర్థం లాంటిది. నీ ముఖం ఉన్నది ఉన్నట్టుగా చూపించే ముఖం కాదా, అర్థం కాదా? అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి అర్థానికి మీరు అన్నారు చూసారా, ఆ అర్థాన్ని మెచ్చుకుంటారని. అలాగే ఈ రోజుల్లో చాలామంది వాక్యము మంట పుట్టించే వాక్యం చెప్పకుండా హృదయానికి ఆనందాన్ని ఇచ్చే వాక్యం చెప్పే వాళ్ళకి కానుకలు ఎక్కువెత్తున్నారండి. మీరు మంచి మాట చెప్పారు, దేవునికి స్తోత్రం. అది నిజమే. నేను వాక్యం చెప్పడం మానేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. సేవకులు సాధారణ రీతిలో, ఆధ్యాత్మికమైన రీతిలో కాదు, ఆధ్యాత్మికమైన రీతిలో మేము మీ మీద బ్రతకడం లేదు, మేము దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇది ఆధ్యాత్మికమైన ఆలోచన, మా సేవకుని ఆలోచన. కానీ ఒరిజినల్గా ఎట్లా ఉంటుందండి? శారీరకమైనటువంటి ఆలోచన ఏంటి? సేవకునికి బ్రతకడానికి ఆధారం ఎవరు? చెప్పట్లేదు. సంఘమే కదా ఆధారం, దేవుడిచ్చిన ఆధారం. ఇప్పుడు సేవకుడు సంఘం మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు, సంఘమే ఇచ్చే కానుక మీద ఆధారపడుతున్నప్పుడు సంఘాన్ని సేవకుడు ఎందుకు తిడతాడండి? మాకు సరదా, మమ్మల్ని పోషించే వాళ్ళు తిట్టడం మాకు సరదా. కానీ మీకు మంచి విషయం చెప్పరా, మమ్మల్ని పోషించేటువంటి మిమ్మల్ని తిట్టడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది, లేదా మిమ్మల్ని లాలించడానికి ఇక్కడ కాదు మమ్మల్ని ఇక్కడ దేవుడు పెట్టింది. మమ్మల్ని ఇక్కడ దేవుడు పెట్టింది ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పోషించి దేవుడు ఎదుట నిర్దోషమైన వారిగా నిలబెట్టడానికే దేవుడు మమ్మల్ని ఇక్కడ పెట్టాడు. అందుకోసమే మేము దేవుని చేత ఏర్పరచబడ్డాం కనుక మీకు ఇష్టమైన మాటలు చెప్పాం. ఎవరికి ఇష్టమైన మాటలు చెప్తాం? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. దేవుడు ఏది చెప్పమన్నాడు అదే చెప్తాం, దేవుడు ఏది చేయమన్నాడు అదే చేస్తాం తప్ప నరులకు ఇష్టమైన బోధలు మేము చెయ్యం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. నరులకు ఇష్టమైన బోధలు చేయాలంటే సంఘాలు చాలా పెద్దగా ఉంటాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నరులకు ఇష్టమైన బోధలు ఉంటాయి చాలా. అది నాకు వచ్చాక మేము నేర్చుకున్నాం. కానీ దానివలన ఒకరోజు ఖచ్చితంగా దేవుని ఎదుట తీర్పు పొందవలసి ఉంటుంది. అందుకనే బైబిల్ అంటాడు, మీరు అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకో తెలుసా? అందరికి ఒకటే తీర్పు, బోధకులకి చెప్పట్లేదు. ఎన్ని తీర్పులు? ఇంకోసారి క్లూ ఏమన్నా అన్నట్టు చూస్తున్నారు మీరు. ఎన్ని తీర్పులు? 2 తీర్పులు. దేవునికి స్తోత్రం. మొదటిసారి దేవుడు నన్ను పిలుస్తాడు, పిలిచి అంటున్నాడు, రే నాన్న బాబా, నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, నేను చేయమన్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నేను నీకు ఇచ్చిన వాక్యం ఎలాగుంది, నువ్వు చెప్పిన వాక్యం ఎలాగుంది, వాక్యాన్ని బోధించమంటే నీ సొంత కథలు బోధించేవిడ్రా బా అని ప్రభు అడిగితాడు. ప్రభు వారి దగ్గర ఏదో సంజాయించి చెప్పుకున్న తర్వాత ప్రభు అంటాడు, నీకు తగిన శాస్తి జరుగుతుంది, ఉండి పక్కన అలాగంటాడు. అప్పుడు సంఘంలో ఒక వ్యక్తి వస్తారు. సంఘంలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని నిలబెట్టి, అమ్మమ్మ చెప్పు, నువ్వెందుకు ఈ పని చేసావు అని అడిగితే ఇవిడేం చెప్పుద్ది?
అవ్వమ్మకున్న అలవాటు ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం. అవ్వమ్మ ఏం చేసింది? మెల్లగా అబ్బే నేనేం కాదు, ఆ పామే చేసింది అన్నట. ఆవిడ మెల్లంగా మీరు ఏం చేస్తారా? అబ్బే అయ్యగారు మాకేం తెలియదండి, మా పాస్టర్ గారు ఏం చెప్పాడు. ఆవిడ అంటే నువ్వు పక్కనుండా అని చెప్పి మళ్ళీ నన్ను పక్కన తీసుకొచ్చి, ఇదిగో ఈ వ్యక్తి చేసిన ప్రతి పనికి నువ్వే సమాధానం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాం. హల్లెలూయా. అర్థమైతే మీకు? అందువల్ల మేము ఏం చేస్తున్నాం అంటే, మనుషులకు మెప్పు కలిగించే బోధ చేయడం లేదు, దేవునికి ఇష్టమైన బోధ. మనుషులు సంతోషపెట్టువారంగా కాక దేవుని మాత్రమే సంతోషపెట్టువారంగా మేము సేవ చేస్తున్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనుషులను మభ్యపెట్టు వాక్యం చెప్పట్లేదు, దేవునికి ఇష్టమైన వాక్యం చెబుతున్నాం. ఆ వాక్యాన్ని మీరు వింటే, ఆ వాక్యానుసారంగా బ్రతుకుతే మీరు జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అనేక మందికి ఈ వాక్యం ఏం చేయట్లేదు, ఇష్టం అవటం లేదు. హలో, ఏమవటం లేదు? ఇష్టం అవటం లేదు. రాత్రి నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, చాలా కార్డులు ఇస్తూ ఉన్నాను. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అయ్యా, మీ వర్తమానాలు ప్రతి వర్తమానం మేము చూస్తాం. పొద్దున 6 గంటల వర్తమానం చూస్తాం, 10 గంటల వర్తమానం చూస్తాం, సాయంకాలం 9 గంటల వర్తమానం చూస్తాం. మీ వర్తమానం చూసిన తర్వాత మరలా ఇంకెవరి వర్తమానాలు మీకు వినబడడం లేదు, వినబుద్ధి అవ్వట్లేదు. మీ వర్తమానాలతోనే బలపరచబడుతున్నాం, మీ వర్తమానాల చేత దీవించబడుతున్నాం. మీ వర్తమానం మాకు నచ్చింది. మీరు ముక్కుసూటిగా వాక్యం చెబుతారు, వాక్యంలో ఉన్నట్టుగా చెబుతారు. మాకు ఇష్టమైందయ్యా, మమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచుతున్నారు, చాలా వందనాలు అయ్యా అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇలాంటి అనేక సాక్ష్యాలు టీవీ వర్తమానాలు చూస్తున్న వారు చెబుతున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాక్యం మన హృదయాన్ని బద్దలు కొడుతుంది, అది బద్దలు కొట్టే సుత్తు వంటిది. వాక్యము హృదయాన్ని బద్దలు కొట్టు సుత్తు వంటిది. ఆ యొక్క వాక్యం మన హృదయాలు బద్దలు కొడుతున్నప్పుడు మన హృదయాలు బద్దలయ్యి మన హృదయాల్లో ఉన్న చెడుగడ్డ బయటికి రావాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మనం మంట పుట్టినప్పుడు ఆ మంటలో ప్రతి కల్మషము కాలిపోయి పరిశుద్ధమైన సువర్ణంగా మనం మార్చబడాలా. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. యేసయ్య వారు చెప్పిన మాట వీళ్ళకి ఏమవ్వలేదు, నచ్చలేదు. చాలామందికి సంఘాల్లో సేవకుడు చెప్పే మాటలు నచ్చవు. ఎందుకు నచ్చవో తెలుసా? ఇందుకే నచ్చవు. ఎందుకు నచ్చవు? వాళ్ళకి చెవులకు ఇంపుగా ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నాకు మంచి సంఘాన్ని ఇచ్చాడు, వాక్యానికి చెవినిచ్చే సంఘం. దేవునికి స్తోత్రం. వాక్యం అంటే చెవి కోసుకునే సంఘం మీరు. నమ్మితే దేవునికి స్తోత్రం. వాక్యం కోసం ప్రాకులాడే సంఘం మీరు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకోసమనే మీ వాక్యం చెప్పడానికి, మీ కొరకు ప్రయాసపడడానికి, మీకోసం వాక్యాన్ని అందించడానికి, చెప్పింది మరలా చెప్పకుండా చెప్పడానికి ఎంత ప్రయాసపడతామో తెలుసా? అనేక పుస్తకాలు చదువుతాం, అనేక గంటలు ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వాక్యాన్ని సంపాదించి మీ దగ్గర పట్టుకొస్తాం. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం చూస్తే అనేక మంది యేసు ప్రభువుని విడిచిపెట్టేశారు. అలనాడు యేసు ప్రభుని విడిచిపెట్టేశారు. ఈరోజు సంఘాల్లో నుంచి పోవడం వలన మాకు పెద్ద బాధ ఏమీ లేదు. ఒకటి, వాళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు భౌతికమైన ఆలోచనలతో సంఘంలోనికి వచ్చారు. రెండవది, వారికి వాక్యము నచ్చడం లేదు, వారికి చెవులకు ఇంపుగా వాక్యము దొరకడం లేదు, వారిని సంతోషపరిచేదిగా వాక్యం లేదు. ఇది మనుషులు సంతోషపరిచే వాక్యం కాదు, మనుషుల హృదయాలను కడిగే వాక్యము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. మనుషులు సంతోషపరిచే వాక్యం దేవుని సంతోషపరచకపోవచ్చు, దేవుని ఎదుట మనల్ని నిలబెట్టకపోవచ్చు. మన హృదయాన్ని కడిగే వాక్యము దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెడుతుంది, పరలోక రాజ్యానికి వారసులు చేస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. అందుకని క్రైస్తవుడు బ్రతకాలంటే వాక్యానికే చోటు ఇవ్వాలి, వాక్యానికే స్థలం ఇవ్వాలి, వాక్యానికే సమయం ఇవ్వాలి, వాక్యానికే చెవనివ్వాలి. ఒకటి, భౌతికమైన ఆశలు విడిచిపెట్టాలి. ఈ భౌతికమైనటువంటి శరీరంలో కలిగేటువంటి ఆశలు, కోరికలు ఉండొచ్చు పోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు పోవచ్చు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము నిరంతరము నిలిచి ఉంటుంది. పరలోక రాజ్యం నిరంతరం నిలిచి ఉంటుంది. మన ఆలోచనలో ఈ భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన వాటి మీద తీసివేసి పరలోక సంబంధమైన వాటి మీద పెట్టుదుముగాక. హల్లెలూయా.
అందుకని అంటున్నాడు కదా, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదలు వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింప. మన మొదటి ఆలోచన ప్రభువు మీద పెట్టుదుము గాక. హల్లెలూయా. మన హృదయ ఆలోచనలు వాక్యమునకే చోటనిచ్చుదుము గాక. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు తన సంఘాలతో రాస్తూ ఉంటాడు, ఇదిగో మీరు క్రింద ఉన్న వాటి మీద మనసు పెట్టక పైనున్న వాటిని వెతుకుడి అంటాడు. ఎక్కడున్నా వెతకాలి? పైనున్నవి వెతకాలంట. మనం ఎక్కడ వెతుకుతాం? భూమి మీద ఒక జంతువు ఉందట, ఎప్పుడు కింద అట్లనే వెతుక్కుంటుందట. ఏంటది? అయ్యో నేనేం చెప్పాలి గట్టిగా. ఏంటది? నాకు సంబంధం లేదమ్మో, మీరు చెప్తున్నారు. జంతువుల పేర్లు నాకు తెలియదు, మర్చిపోయాను. ఇది ఎప్పుడు ఏంటి? కింద ఎత్తుక్కుంటా ఉంటుందట. ఎప్పుడు తన జీవితకాలంలో ఎప్పుడు దేని వైపు చూడదు? పై వైపు చూడదట. ఎప్పుడు చూసద్ది? 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి, ముందర కాళ్ళు 2 కాళ్ళు వెనక కాళ్ళు కట్టేసి, ఆ కాళ్ళ మధ్యలోంచి కర్ర పెట్టి ఊరు కాలువ గొట్టుకి లేదా కాలువ గొట్టుకి ఊరికి దూరంగా మోసుకెళ్ళిపోతుంటుంది. అప్పుడు చూస్తుంటే పైకి, ప్రభువా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతికి ఉండగానే, ఆధ్యాత్మికంగా బ్రతికి ఉండగానే మనం పైన వాటిని వెతుకుదుము గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు అంటాడు, మరలా సీమోను పేతురు బయటకు వచ్చి అంటాడయ్యా, అయ్యా మేము ఎక్కడికి పోతామయ్యా? మేము ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా? నీవే నిజమైన దేవుడు, నీవే నిత్య జీవం మాటలు కలిగిన వాడు, నీవు తప్ప మాకు వేరొక దిక్కు దివానం లేదు నాయనా. దేవునికి స్తోత్రం. నీవే మాకు ఆశ్రయము, మీరే మాకు రక్షణ శృంగము, మీరే నిజమైన దేవుడము. నిన్ను విడిచిపెట్టి మేము ఉండలేమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ వచ్చిన మీతోనే ఉంటాం, కష్టం వచ్చిన మీతోనే ఉంటాం, ఇబ్బందులు వచ్చిన మీతో ఉంటాం, శ్రమలు కలిగిన మీతో ఉంటాం. మిమ్మల్ని విడిచి మేము ఉండలేమా? హల్లెలూయా. ఆది అపోస్తలులందరూ కూడా ఇలాంటి తీర్మానం తీసుకున్నారు కనుకనే ఎలాంటి శ్రమలు వచ్చిన వారు యేసయ్యను విడిచిపెట్టకుండా బ్రతకగలిగారు. మీకు విషయం చెప్పనా? నా దగ్గర హతసాక్షులు అనేటువంటి పుస్తకం ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా చదవాలి అనుకుంటే నా దగ్గరకు వచ్చి చదవండి. దయచేసి ఇంటికి ఇవ్వమని అడగండి. పుస్తకాలు ఇంటికి ఇవ్వబడవో, ఇది మాత్రం వాస్తవం. నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ మీరు చదువుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. కానీ పుస్తకం మాత్రం ఇంటికి ఇవ్వండి అయ్యగారు మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఒకసారి పుస్తకం ఇంటికి వెళ్ళిందంటే దానికి ఆదికాండం ఉండదు, ప్రకటన గ్రంథం ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చి చదువుకోండి. నా దగ్గర నేను కొన్నాయన్ని విలువైన పుస్తకాలు కొన్నాను. కొన్ని వేల రూపాయలు విలువైన పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. హతసాక్షులు అనేటువంటి పుస్తకం ఉంటుంది, తెలుగులోనే ఉంది. అందులో ఒక సహోదరి తన సాక్ష్యం గురించి రాశారు. అమ్మాయి పేరు మర్చిపోయాను, మార్గరేటో అదే అయి ఉంటుంది, నేను మర్చిపోయాను, పేరు మర్చిపోయాను. ఇక్కడ చూద్దాం అనుకున్నాను కూడా మర్చిపోయాను. అమ్మాయికి 12 మంది సంతానం. ఆ కుటుంబంలో 12 మంది సంతానం అయితే 12 మందిని వరుసగా నిలబెట్టి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ వ్యతిరేకులు అన్నారట, ఇదిగో నువ్వు యేసయ్యను విడిచిపెడితే నీ బిడ్డలందరూ బ్రతుకులు చచ్చిపోతారన్నాడు. ఆ తల్లిదండ్రులు ఎదురుగుండానే, తల్లి ఎదురుగుండానే 12 మంది పిల్లల్ని చంపేశారు. ఒకరి తర్వాత ఒకరిని 12 మందిని చంపేసిన చివరిగా నువ్వు కూడా చచ్చిపోతావు యేసయ్యను వదిలిపెట్టకపోతే, యేసును వదిలిపెట్టకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు అంటే ఆవిడేమందో తెలుసా? అయ్యా నన్ను కూడా చంపేయండి, నేను నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. నన్ను ఈ మాట చెప్పమండి, మనకింత హింస జరగడం అవసరం లేదు, ఇంత కష్టం జరగనక్కర్లేదు. మనం యేసయ్యను విడిచిపెట్టడానికి రేషన్ కార్డు తీసేస్తానంటే చాలు. హలో, ఎవరెక్కడ లేరు? మనం యేసయ్యను విడిచిపెట్టేయాలంటే మనకు చెప్పే మాట ఒకటే, ఏంటి? మీరు రేషన్ కార్డు పీకేస్తామని చెప్తే చాలు, ఒక్కడ ఉండవు సంఘంలోని. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? చాలామంది వెళ్ళిపోయారు, చెత్తంతా వెళ్ళిపోయింది, వాక్యాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోయారు, క్రైస్తవ విలువలు లేని వెళ్ళిపోయారు, క్రీస్తు స్వారూప్యం లేని వారు వెళ్ళిపోయారు, భౌతిక ఆలోచనలు కలిగిన వారు వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోతారా అంటే ఉన్న 12 మంది అంటున్నారు, అయ్యా మేము మాత్రం నిన్ను విడిచిపెట్టాం. ఆ 12 మంది క్రీస్తు కొరకు, 12 మందిలో 10 మంది క్రీస్తు కొరకు హతసాక్షులుగా చనిపోవడానికైనా ఇష్టపడ్డారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అందుకోసం ఆ 11 మంది, ఆ 10 మంది కూడా పరలోక రాజ్యంలో 12 గోత్రికులకు తీర్పు తీర్చడానికి ఆ 12 సింహాసనాల మీద కూర్చుండబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి.
అంతము వరకు సహించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలు వచ్చిన, కష్టం వచ్చిన, ఇరుకు వచ్చిన, ఇబ్బంది కలిగిన, ఎలాంటి శోధన కలిగిన నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే పరలోక రాజ్యములో నిత్య విశ్రాంతిలో నువ్వు ఉంటావు. సంతోషించే వారితో నువ్వు ఉంటావు, ఆనందించే వారితో ఉంటావు, నిత్య సంతోషంలో ఉంటావు, ఆకలి లేని పట్టణంలో ఉంటావు, దుఃఖం లేని పట్టణంలో ఉంటావు, చీకటి లేని పట్టణంలో ఉంటావు, నిరంతరం ఆనందించే లోకంలో ఉంటావు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలోని కష్టాలు మనం శరీరాన్ని చప్పొచ్చేమో కానీ మన ఆత్మను ఏమీ చేయలేము. కానీ మన ఆత్మను, శరీరాన్ని చంపే దేవునికి భయపడి దేవునితో బతుకుదాం. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఎలాంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చావు దేవుని సన్నిధికి? భౌతికమైన ఆలోచనతో వచ్చావా? శరీరాశలు నెరవేర్చుకోవడానికి వచ్చావా? ఈ లోక సంబంధమైన వాటి కోసమే ఆలోచించుకుంటూ దేవుని దగ్గరికి వచ్చావా? ఇది శాశ్వతమైనది కాదు, ఇది క్షయమైపోయేది. అక్షయమైనటువంటి దేవుడి దగ్గర ఉంది. అక్షయమయ్యేటువంటిది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అక్షయమైన శరీరాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అక్షయమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామేమో. అయా, ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే మనస్సును అయా నీ ఆత్మను నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. వాక్యము మన మనసులను సంతోషపరిచేది కాదు, మన మనసులను గద్దించేదిగా ఉండాలా, మన మనసుల్లో మంట పుట్టించేదిగా ఉండాలా, మనల్ని సరిచేసేదిగా ఉండాలా, మనల్ని స్థిరపరిచేదిగా ఉండాలా, మనల్ని దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టేదిగా ఉండాలా. ఈరోజు వాక్యానికి లోబడుతున్నావా? వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నాయన నిన్ను విడిచిపెట్టిన వారులాగా మేము కూడా నిన్ను విడిచిపెట్టే వారులాగా మేము ఉంటున్నామేమో. భౌతికమైన వాటి కొరకు మనసు పెడుతున్నామేమో. అయా యువ తండ్రి, శరీరాశలతో వాక్యాన్ని వింటున్నామేమో. అయా చెవులు, అయా యువ తండ్రి, చెవుల ఆనందం కొరకు వాక్యాన్ని వింటున్నామేమో. అయా యువ తండ్రి నాయన, మమ్మల్ని సరి చేసే వాక్యం కొరకు మనసు పెట్టడానికి సహాయం చేయండి. అయా మా హృదయాలు సరి చేసే వాక్యం కొరకు మనసు పెట్టడానికి సహాయం చేయండి. నీ కృపచేత బలపరచండి. ఏవో తండ్రి, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరు నీకు దూరంగాక, ప్రతి ఒక్కరూ నీ యొక్క కౌగిట్లో నిలిచి ఉందురుగాక, నీ సన్నిధిలో నిలిచి ఉందురుగాక, నీ కృపను పొందుకుందురుగాక, నీ కొరకు నీ రాజ్య వ్యాప్తిలో ఉందురుగాక, నీ పరలోక సంతోషం అనుభవించుదురుగాక, నీ కృపా సమృద్ధిని పొందుకుందురుగాక, నీ మహిమను చూతురుగాక, నీ మహిమకు పాత్రులగుదురుగాక. అయా మీరు మహిమ పొంది నీ కృపల బలపరచమని యేసు నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.